వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 83. ఒరే తిక్కగన్నాయిగా, ఆ స్వీట్స్ నువ్వు తినటానికి కాదురా, వచ్చిన వాళ్లకు ఇచ్చి పంపటానికి. 4 ప్యాకెట్లోనికి వెళుతూ ఉంటే 2 నీ నోట్లోకే వెళ్తూ ఉన్నాయి. ఆ తినటం ఆపి ముందు పని చూడరా తిక్క సన్నాసి అన్నారు మాణిక్యమ్మ గారు. వసై గ్రాని, ఇప్పుడు నాకు పెళ్ళై పెళ్ళం కూడా వచ్చిందే, ఇలా అందరి ముందు తిట్టకు, అది అసలే కరోడా, వింటే ఆడేసుకుంటుంది అన్నాడు సిద్ధు. నేను తిట్టినా తిట్టకపోయినా నేను అన్నది నిజమేరా, ముందు పని చూడరా, అవతల ముహూర్తం టైం అవుతున్నది, ఇంకా చాలా పనులున్నాయి అన్నారు మాణిక్యమ్మ గారు. మను అంటూ అభి రూమ్ లోనికి వెళ్లేసరికి మను చీరను చుట్టుకొని తెగ అవస్థలు పడుతూ ఉంటే మనుని అలా చూసి నవ్వుతూ, బంగారం ఏమిటిది, ఎవరైనా చీరని కట్టుకుంటారు, నువ్వేమిటి చుట్టుకుంటున్నావు అన్నాడు. అభిగారు మీరా, థ్యాంక్స్ అండి, టైంకు వచ్చారు, ఒకసారి అమ్ముని పిలుస్తారా అన్నది మనం. ఎందుకు బంగారం అని అడిగాడు అభి. ఈ చీర నా వల్ల కావటం లేదండి, పట్టు చీర అవటం వల్ల తెగ ఇబ్బంది పెడుతుంది అని చెప్పింది మన. దానికి అమ్మ ఎందుకు బంగారం, నా పిల్లానికి నేను చీర కట్టకూడదా అంటూ అభి చీర పట్టుకుంటూ ఉంటే, మీరా వద్దు వద్దు, అమ్మను పిలవండి చాలు అని చెప్పింది మనం. అయినా కూడా వినకుండా తనే దగ్గరుండి మనోకి చీర కట్టి తనని అందంగా ముస్తాబు చేసి, చూడు బంగారం ఎలా ఉన్నావు అన్నాడు అభి. అబ్బో ఏమో అనుకున్నా, మా శ్రీవారికి చీర కట్టడం బాగానే వచ్చు కదా అన్నది మనం. కట్టడం మాత్రమే వచ్చు అనుకున్నావా, తీయటం కూడా వచ్చు బంగారం అని చెప్పాడు అభి. మీరు మరీ రోజు రోజుకి సిగ్గు లేకుండా అవుతూ ఉన్నారు అభి గారు అన్నది మనం. అభి నవ్వుతూ, పెళ్ళం దగ్గర సిగ్గెందుకే అంటూ మనోని చూస్తూ, ఇలా చాలా నిండుగా ఉన్నావు బంగారం అని అంటూ ఉండగా, అమ్ము అక్క అంటూ వచ్చి టైం అవుతుంది అని చెప్పటంతో అభి మనోని వదలగానే శ్రీ మనోని తీసుకుని కిందకు వెళ్ళింది. అలా కిందకి వస్తూ ఉన్న నిండుగా ఉన్న మనోని అందరూ అలా చూస్తూ ఉంటే శ్రీ తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టింది. ముహూర్తం టైం అవటంతో ఇక సీమంతం మొదలు పెట్టారు. కన్నయ్య మొదట ఇలారా అంటూ అభిని పిలవటంతో మాణిక్యమ్మ గారి దగ్గరకు వెళ్ళాడు అభి. మాణిక్యమ్మ గారు అభిని చూస్తూ, పండంటి బిడ్డను కనమని మొదట భర్తే భార్యకు ఒడి నింపాలి అని చెప్పటంతో అభి మన దగ్గరకు వెళ్లి తన నుదుటిన కుంకుమ పెట్టి గంధం రాసి అక్షంతలు వేసి తన చేతికి మట్టి గాజులు వేశాడు. ఆ తర్వాత మాణిక్యమ్మ గారు చెప్పినట్టు అన్ని చేయగానే మను సంతోషంగా అభి కాళ్లను పట్టుకోబోతూ ఉంటే అభి మనుని పట్టుకుని వద్దు అని వారిస్తూ తన నుదుటిన ముద్ద పెట్టాడు. అందరూ కూడా అభి ప్రేమను చూస్తూ చిన్నగా నవ్వుకున్నారు. అక్కడ ఉన్న వాళ్లలో ఒక ఆమె, ఇప్పుడు అమ్మాయి పుట్టింటి వాళ్ళు అని అనగానే మనుకి తన అమ్మ నాన్న గుర్తుకు వచ్చి బాధగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే పక్కనే ఉన్న శ్రీ, అక్క అంటూ తన భుజంపై చెయ్యి వేసి, మాకు అమ్మా నాన్న లేరండి, కాలం చేశారు అని అంటూ ఉండగానే, మేము లేమా అంటూ జానకి గారు ఆ వెనుక విశాల్ ప్రియాంక కలిసి వచ్చారు. మీకు నేను అమ్మలాంటి దాన్నే, నా కూతురికి పుట్టింటి తరపు చేయవలసినవి అన్నీ నేనే చేస్తాను అన్నారు జానకి గారు. హహ వదన, నువ్వు నాకు వదనవు మాత్రమే కాదు, ఆడపడుచు కూడా అయ్యావుగా అంటూ నవ్వుతూ అన్ని జానకి గారికి ఇవ్వగానే జానకి గారు చేయవలసినవి అన్ని చేశారు. పుట్టింటి తరపున ఇవ్వవలసిన సారీ అంతా ఇచ్చారు. మను సంతోషంగా తనని చూస్తూ ఉండగానే ఫంక్షన్ అనుకున్న దానికన్నా బ్రహ్మాండంగా జరిగింది. అలా సీమంతం అంతా అయిపోయాక మాణిక్యమ్మ గారు మను అభిల దగ్గరకు వచ్చి, అమ్మ మను, ఈరోజు అందరి కళ్ళు నిమ్మిదే ఉన్నాయి, ఎంత దిష్టి తగిలిందో ఏమిటో అంటూ దిష్టి తీసి సాయంత్రం చూడిదలు తీసుకుని అమ్మవారి గుడికి వెళ్ళాలి, ఇప్పుడు రెస్ట్ తీసుకోండి అని ఇద్దరిని పంపించారు. అనుకున్నట్టు ఈవినింగ్ అందరూ కలిసి అమ్మవారి గుడికి వెళ్లారు. నేను ఏ రోజు నాకు ఇది కావాలి అని ఎన్నడూ నిన్ను అడగలేదు. నేను ప్రేమించిన నా బంగారం నాకు దూరమైనప్పుడు కూడా నిన్ను ఇది కావాలి అని అడగలేదు. కానీ ఫస్ట్ టైం అడుగుతున్నా, ఇదే లాస్ట్ టైం అనుకో అమ్మా. నా భార్య నిన్నే నమ్ముతుంది, తన నమ్మకాన్ని నిజం చెయ్యి. నేను నా భార్య బిడ్డతో సంతోషంగా ఉండేలాగా చూడు అంటూ అమ్మవారికి నమస్కరించుకున్నాడు అభి. గుళ్ళో అన్ని తంతులు పూర్తయ్యాక ఇక మనోని తీసుకుని తిరిగి కారులో ఇంటికి వెళ్లిపోయారు. గుడిలో నుంచి బయటకు వస్తూ ఉన్న అభి వాళ్లను దూరం నుంచి చూస్తూ ఉన్న సంజన, అభి దాని మీద అంత ప్రేమ ఉన్నదా, ఆ ప్రేమ చూస్తుంటే అది నాకు దక్కలేదు అని నన్ను వెక్కిరిస్తూ ఉన్నది, దాన్ని అడ్డం పెట్టుకునే నిన్ను నేను సొంతం చేసుకుంటాను, చూస్తూ ఉండు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అబ్బబ్బో, ఈ ఫంక్షన్స్ ఏమిటో కానీ
అటు ఇటు తిరగటం అయిపోతూ ఉన్నది. ఈ రోజే మళ్ళీ ఇంటికి వెళ్ళాలట. అలా రావటం ఇలా వెళ్ళటం ఏమిటో అంటూ లగేజ్ సర్దుకుంటూ ఉండగా తనకు ఫోన్ రావటం చూసి ఎవరిది కొత్త నెంబరు అంటూ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది ఇంద్రాణి. అవతలి వాళ్ళు నేనే అని అనటంతో హలో చూడు, నేనే అంటే ఎవరు? నేనే, నువ్వే కాదు అనవలసింది. నీ పేరు చెప్పాలి ఫస్ట్, అది తెలుసుకో అని అంటూ ఉండగా సంజన అనే పేరు వినిపించటంతో భయంగా సంజన నువ్వా? నువ్వు నాకెందుకు కాల్ చేశావు అని అడిగింది ఇంద్రాణి. ఏమిటి, నిన్ను లేనని బాగా సుఖపడిపోతున్నావు అనుకుంటా అన్నది సంజన. లేదు సంజన అని చెప్పింది ఇంద్రాణి. హే ఆపో, నిన్నెవరు నమ్మారు కానీ నాకు ఆ మను కావాలి. నువ్వే దాన్ని నాకు అప్పగించాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేను మీ ఊరి గుడి దగ్గరలో ఉన్నాను. నాకు ఇప్పుడే దాన్ని తీసుకొచ్చి అప్పగించు, లేదంటే నా చేతిలో చస్తావు అంటూ కాల్ కట్ చేసింది సంజన. అమ్మో ఇదేమిటి, ఇది నాకు కాల్ చేసి మనోని దానికి అప్పగించాలి అంటుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? అది చెప్పినట్టు చేయకపోతే చంపేస్తుంది, చేస్తే అభి నన్ను బ్రతకనివ్వడు. ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యిలా ఉన్నది నా పరిస్థితి. అయినా ఇది జైలు నుంచి ఎలా తప్పించుకొని నాకు కాల్ చేసింది? ఇప్పుడు అసలు నేనేం చెయ్యాలి? లేదు, అది చెప్పినట్టు చేస్తే ఇక నన్ను ఎవ్వరూ బ్రతకనివ్వరు. అదే ఈ విషయం అభికి చెప్తే కొంతలో కొంత నన్ను అప్పుడన్నా నమ్ముతాడు అంటూ అభి దగ్గరకు వెళ్లి అభి నీతో మాట్లాడాలి అన్నది ఇంద్రాణి. తనకు మాట్లాడాలి అని లేకపోయినా అలా రావటంతో ఏమిటి అన్నట్టు చూపు చూశాడు అభి. అమ్మో, వీడి చూపుతోనే సగం చచ్చిపోయేలా ఉన్నాను అని అనుకుంటూ డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్ గా సంజన కాల్ చేసిన విషయం చెప్పేసి నేను అబద్ధం చెప్పటం లేదు, అలాగే నిన్ను మోసం కూడా చెయ్యాలి అని అనుకోవటం లేదు. నేను చేసిన తప్పులు చాలు, మళ్ళీ కొత్తవి చేసి మీ అందరి దృష్టిలో పలుచన కావటం నాకు ఇష్టం లేదు. అందుకనే నీకు చెప్పేస్తున్నాను. నేను చెప్పింది నిజం అని నమ్మితే ఏం చేయాలో అది చెయ్యి, లేదంటే ఇక్కడితో వదిలే అంటూ వెళ్ళిపోతూ అమ్మా ఇంకా ఏమైనా కూడా నన్ను ఎవరు ఏమీ అనరు. ముందు ఈ ఫోన్ నెంబరు మార్చేస్తే సరే, ఎలాంటి గోళ ఉండదు. ముందు ఆ పని చూడాలి అని అనుకుంటూ వెళ్లిపోయింది ఇంద్రాణి. ఇంద్రాణి చెప్పిన మాటలు విని సంజన ఫోన్ చేసింది అని చెప్పింది. అంత విన్న అభి కోపంగా పృథ్వీకి కాల్ చేసి వెంటనే ఇంద్రాణి ఫోన్ నెంబర్కు వచ్చిన లాస్ట్ డయల్ సిగ్నల్ ట్రేస్ చేయమని చెప్పాడు. పృథ్వీ ఆ నెంబర్ ట్రేస్ చేసి అడ్రస్ చెప్పగానే కోపంగా అక్కడి నుంచి హడావిడిగా కారు దగ్గరకు వెళ్తూ ఉంటే అభి గారు ఎక్కడికి టెన్షన్ గా వెళ్తున్నారు అంటూ బయటకు వెళ్తూ ఉన్న అభిని అడిగింది మనం. నేను గంటలో వచ్చేస్తాను, నువ్వు లోనికి వెళ్ళు బంగారం అని కారులో వెళ్లిపోయాడు అభి. అభి వెళ్ళగానే అలా నడుచుకుంటూ లోనికి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నది మనం. ఇంద్రాణితో మాట్లాడి కాల్ కట్ చేసిన సంజనాని చూస్తూ సంజన ఏమిటి నువ్వు చేసిన పని? ఇంద్రాణి అసలే ఇప్పుడు కాస్త మారినట్టుగా ఉన్నది. తనకు ఫోన్ చేసి మనోని తీసుకుని రమ్మనమని చెప్పావు, అది వెళ్ళి అభికి చెప్తే అన్నాడు ధనంజయ్. హహ, అభికి చెప్పాలి అనే కదా నేను ఇదంతా చేసింది. ఆ అభి దాని పక్కన ఉండగా దాన్ని నీడను కూడా నేను తాకలేను. అందుకనే ముందు అభిని దానికి దూరం చేశాను. ఇప్పుడు మనం దాని దగ్గరకు వెళ్ళటం కాదు, దాన్నే నా దగ్గరకు వచ్చేలా చేస్తాను అంటూ ఫోన్ రావడంతో మాట్లాడి నవ్వుతూ కాల్ కట్ చేస్తూ చూసావా, నేను అనుకున్నట్టే జరిగింది. ఆ ఇంద్రాని వెళ్లి అభికి చెప్పినట్టే ఉన్నది. అభి కోపంలో దాన్ని ఒంటరిగా వదిలేసి నా కోసం బయటకు వచ్చాడు. నా కోసం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. ఈ లోపు నేను చేయవలసింది చేసేస్తాను అని చెప్పింది సంజన. ఏం చేస్తావు సంజన అని అడిగాడు ధనంజయ్. చూస్తూ ఉండో, అన్ని నీకే తెలుస్తాయి. ముందైతే దానికి ఓ కాల్ చేయని అంటూ కాల్ చేసింది సంజన. ఆలోచనల నడుమ ఉన్న మను తన ఫోన్ రింగ్ అవటంతో ఫోన్ వైపు చూసి ఏదో కొత్త నెంబర్ కావటంతో లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది. సంజన తన వాయిస్ మార్చేస్తూ హలో మేడం, ఇక్కడ ఓ కారుకి యాక్సిడెంట్ జరిగింది. తన మొబైల్ లాస్ట్ డైలో మీదే ఉండటంతో కాల్ చేశాను. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన మనిషి చాలా ప్రమాదంలో ఉన్నారు. చాలా బ్లడ్ పోతూ ఉన్నది. ఆయన స్పృహలో కూడా లేరు. బంగారం అంటూ కలవరిస్తూ కళ్ళు మూసేశారు అని చెప్పింది. పను ఆ ఫోన్లో చెప్తూ ఉన్న మాటలు వింటూ మీరేమంటున్నారు? యాక్సిడెంట్ అంటూ తను చెప్పిన మాటలు వింటూ అంటే అభిగారికి అన్న ఊహే భరించలేక తన మైండ్ మొద్దుబారిపోయింది. అవతల వాళ్ళు హలో హలో అనటంతో తేరుకొని ఆయన ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారా అని ఆతృతగా అడిగింది. లేదు మేడం, ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు అని చెప్పింది సంజన. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి, నేను వెంటనే వస్తాను అని చెప్పింది మనం. సింహగిరి ఫారెస్ట్ ఏరియా
అంటూ అడ్రస్ చెప్పగానే ఆ ఫోన్ కూడా అక్కడే పడేసి హడావిడిగా బయటకు వచ్చేసి అక్కడ ఎవ్వరూ లేకపోవటంతో హడావిడిగా ఒక్కటే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది మనం పరిగెడుతూ వెళ్లటం చూసిన శ్రీకీర్తి అక్క అంటూ తన వెనుక వెళ్లేసరికే కారులో వెళ్లిపోవటంతో ఏమైంది అక్క అలా వెళ్ళింది అంటూ సిద్ధు దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది. సిద్ధు అవునా అంటూ అభికి కాల్ చేసినా అభి కాల్ లిఫ్ట్ చేయకపోవటంతో మనోకి కాల్ చేసినా సేమ్ రెస్పాన్స్ రావటంతో నువ్వుండు నేను వెళ్లి చూస్తాను అంటూ హడావుడిగా బయటకు వచ్చేసి మనో కోసం చూస్తూ అభికి కాల్ చేస్తూనే ఉన్నా సేమ్ అలానే రావటంతో కంగారుగా చూస్తూ ఉన్నాడు. సంజన కాల్ కట్ చేసి నవ్వుకుంటూ చూసావా ధనంజయ్, దాన్ని ఎలా బయటకు రప్పించానో, అందుకనే అభి దాని పక్కన లేకుండా చేశాను. దాన్ని అడ్డం పెట్టుకునే అభిని నా సొంతం చేసుకుంటాను. ఈ రోజుతో అభి నా సొంతం అన్న అవ్వాలి, లేదంటే దాని ప్రాణం గాళ్ళు అన్న కలవాలి. ఒకసారి నా చేతిలో నుంచి తప్పించుకుని ఇంత చేసింది, ఇక దానికి ఆ ఛాన్స్ ఇవ్వను. రాబే, నీ వల్లే నాకు అభి దూరం అయ్యాడు, ఇప్పుడు నిన్ను కూడా అభికి దూరం చేస్తాను అంటూ నువ్వు వెళ్ళి దాన్ని ఇక్కడకు తీసుకునిరా అంటూ ధనంజయ్తో చెప్పటంతో ధనంజయ్ ఇంకా కొంతమంది రౌడీలతో కలిసి మనోని రమ్మని చెప్పిన ప్లేస్ కు వెళ్లారు. పృథ్వీ చెప్పిన అడ్రస్ అయిన గుడి దగ్గరకు వెళ్లిన అభికి అక్కడ అంతా నార్మల్ గా అనిపించడంతో ఒకసారి డీప్ గా చూద్దాం అని చుట్టుపక్కల అంతా గమనిస్తూ ఉన్నాడు. అభి అక్కడకు రావటం చూసిన సంజన అరేంజ్ చేసిన రౌడీలు సంజనకు కాల్ చేసి, మేడం అభి సార్ మీరు చెప్పినట్టే ఇక్కడకు వచ్చే మొత్తం వెతుకుతున్నారు, ఏం చేయమంటారు అని అడిగారు. నేను మీకు ఇచ్చిన ఫోన్ ని అక్కడే పడేసి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని సంజన వాళ్లకు చెప్పేసి కాల్ కట్ చేస్తూ, అభి నువ్వు మాత్రమే తెలివైన వాడివి అని అనుకున్నావా? నాకు తెలియకుండా నా వెనుక ఎన్నెన్ని ఆటలు ఆడారు. నువ్వు నేను కాల్ చేశానంటే నా నంబర్ ట్రాక్ చేస్తావు అని తెలుసు, అందుకనే ఆ ఫోన్ అక్కడ ఉండేలా చేశాను. దాన్ని నా దగ్గరకు వచ్చేలా చేశాను. కాసేపు దానికోసం వెతుకు. అప్పటి వరకు నన్ను మోసం చేసినందుకు ఇక్కడ నీ పెళ్ళానికి, అక్కడ నీకు నిద్ర అనేది లేకుండా చేస్తాను అనుకున్నది సంజన. ఎప్పుడో ఒకసారి కారు నడపడం నేర్చుకున్న మనో అభికి ఏమైంది అనే టెన్షన్ లో అలా ఎలాగోలా కారు నడిపేస్తూ సంజన చెప్పిన ప్లేస్ దగ్గరకు వచ్చి అక్కడ చుట్టూ చూస్తూ కారు దిగి అభిగారు అభిగారు అంటూ అరుస్తూ ఆ టెన్షన్ లో నిలబడలేక అలా చూస్తూ చూస్తూ దేవుడా ఆయనకేమీ కాకూడదు అని చుట్టుపక్కల అంతా వెతుకుతో ఇక్కడే అని చెప్పారు. మరి ఎవరూ లేరేమిటి? హాస్పిటల్ కు తీసుకువెళ్లిన కారు ఉండాలి కదా, ముందు కాల్ చేద్దాం అంటూ కారులో చూసుకొని ఫోన్ ఇంట్లోనే మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చి ఏం చేయాలి అంటూ అక్కడంతా వెతుకుతూ ఉన్నది. అప్పుడే అక్కడికి వచ్చిన ధనంజయ్ మనో అలా మొత్తం వెతుకుతూ ఉండటం చూసి పర్వాలేదు, మొగుడంటే నిజంగానే ప్రేమ ఉన్నది, యాక్సిడెంట్ అని చెప్పగానే పరిగెడుతూ వచ్చేశావు అంటూ నవ్వాడు. ధనంజయ్ మాటలు విన్న మనో వెనక్కు తిరిగి అక్కడ ధనంజయ్ని చూసి షాక్ అయ్యింది. సిద్ధు ఊరంతా వెతుకుతూ గుడి దగ్గర అభి కారు కనిపించడంతో వెంటనే కారు ఆపేసి అభి కోసం చూస్తూ కారు దిగి అన్నయ్య అంటూ ముందుకు కదిలాడు. ఒకసారి పృథ్వీ నెంబర్ కు కాల్ చేద్దాము అని ఫోన్ చూసుకుని మొబైల్ కారులోనే మర్చిపోవటంతో కారు దగ్గరకు వచ్చి మొబైల్ తీసుకుని సిద్ధు చాలాసార్లు కాల్ చేయటంతో ఏమై ఉంటుందా అని సిద్ధుకి కాల్ చేశాడు. ఎంగేజ్ రావటంతో పృథ్వీకి ఇచ్చిన నంబర్ కి కాల్ చేసిన అభయ్కి అక్కడే పొదల్లో ఆ రింగ్ సౌండ్ వినిపించడంతో అటువైపుగా వెళ్లి ఆ ఫోన్ తీసుకుని చూస్తూ ఉండగా సిద్ధు నుంచి తనకు కాల్ రావటంతో లిఫ్ట్ చేసి సిద్ధు చెప్పరా అన్నాడు అభి. థ్యాంక్ గాడ్ అన్నయ్య, వదిన హడావుడిగా కార్ తీసుకుని ఎక్కడికో వెళ్ళింది, కాల్ చేస్తూ ఉంటే ఫోన్ ఇంట్లోనే మర్చిపోయింది అనుకుంటా. అమ్మో లిఫ్ట్ చేసి మాట్లాడింది, నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను నీ కార్ దగ్గరికి వస్తున్నాను అంటూ అభి కార్ దగ్గరకు వచ్చి అన్నయ్య అని పిలిచాడు. మనం ఎక్కడికో వెళ్ళింది అన్న మాట దగ్గరే ఆగిపోయిన తన మైండ్ సిద్ధు అన్నయ్య అనటంతో ఈ లోకంలోనికి వచ్చి సిద్ధు దగ్గరకు వెళ్లి మనం కనిపించకపోవటం ఏమిటి అని కంగారుగా అడిగాడు. సిద్ధు తనకు తెలిసినది అంతా చెప్పాడు. అభి తన చేతిని బలంగా కారు బ్యానెట్ పై కొడుతూ తప్పు చేశాం సిద్ధు, అది నన్ను మిస్లీడ్ చేసి మనోని ట్రాప్ చేసింది, ముందు మనం ఎక్కడుందో కనుక్కోవాలి అంటూ వేరే మాట లేకుండా వెంటనే తన మొబైల్లో మనో రింగ్ కు ఫిక్స్ చేసిన ట్రాకర్ ఆన్ చేసి మనో లొకేషన్ చూసి వెంటనే అక్కడికి కారులో స్టార్ట్ అయ్యాడు. వెళ్తూనే పృథ్వీకి మెసేజ్ చేసి వెంటనే అక్కడకు రమ్మని చెప్పాడు. ఏమిటి మైత్రి, నన్ను ఇక్కడ చూసి షాక్ అవుతున్నావా, లేదంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అని అనుకుంటున్నావా అన్నాడు ధనంజయ్. బాబాయ్, ఇక్కడ అభిగారు యాక్సిడెంట్, ఆయన ఎలా ఉన్నారు,
అంటూ టెన్షన్ గా అభి గురించి అడిగింది మనం. ధనుంజయ్ ఇంకా పెద్దగా నవ్వుతూ, ఆగాగు, అంత తొందర ఎందుకు? నీ మొగుడికి ఏమీ కాలేదు, బాగానే క్షేమంగా ఇంటి దగ్గరే ఉన్నాడు. కానీ నువ్వే ఇకపై బాగోవు. మేమే నీ మొగుడికి యాక్సిడెంట్ అని చెప్పి ఇక్కడికి నిన్ను తీసుకుని వచ్చాము. అలా యాక్సిడెంట్ అని చెప్పింది ఎవరో తెలుసా? నీ మొగుడి అపర ప్రేమికురాలు సంజన అని చెప్పాడు. మను సంజన అనే పేరు విని అది ఎలా అని అనుకుంటూ ఉంటే, నువ్వు అంతలా ఆలోచించకు. ఆ సంజనాన్ని పోలీసులు తీసుకువెళ్లిన రోజే నేను దాన్ని తప్పించాను. అప్పటి నుంచి అది నిన్ను ఏం చేస్తుందో అనే నీ మొగుడు నీ నీడలాగా నీకు మరీ కాపలాగా ఉన్నాడు. అందుకే ఇన్నాళ్ళు నిన్ను ఏమీ చేయలేకపోయాము. ఈ రోజు ఆ అవకాశాన్ని నువ్వే మాకిచ్చావు. కాదు కాదు, నీ మొగుడు మీద నీకు ఉన్న ప్రేమే ఇచ్చేలా చేసింది అంటూ ఉండగా సంజన కాల్ రావటంతో చూసే, ఇదిగో నీకోసమే, అక్కడ ఆ సంజన బాగా ఎదురు చూస్తుంది అంటూ కాల్ లిఫ్ట్ చేసి, సంజన, అది మన వలలో చిక్కుకున్నది, మన దగ్గరే ఉన్నది అని చెప్పాడు ధనంజయ్. ముందు త్వరగా అక్కడి నుంచి దాన్ని తీసుకుని రండి. అభి దానికోసం వెతకటం మొదలు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, దానికి ఏమీ కాకూడదు. దాన్ని ఏమి చేసినా అది నేనే చెయ్యాలి అని చెప్పటంతో ధనంజయ్ కూడా సరే అన్నాడు. అమ్మయ్యా, అభిగారికి ఏమీ కాలేదు. నిజంగా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఉన్నది. కానీ నా తొందరపాటుతో ఇలా వచ్చేశాను. అక్కడ అభిగారు నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నారో, నేను కనిపించటం లేదు అని ఎంతలా బాధపడుతున్నారో. వీళ్ళ దగ్గర నుంచి నాకు తప్పించుకునే అవకాశం అయితే లేదు, కానీ ఎలాగోలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్న మనోని చూస్తూ, ఏమిటి ఆలోచిస్తున్నావు? అభి వచ్చి కాపాడుతాడు అనా, లేదంటే మా నుంచి ఎలా తప్పించుకోవాలి అనా? ఆ రెండు జరగవుగానే నువ్వు మా నుంచి తప్పించుకోలేవు, పద అన్నాడు ధనుంజయ్. బాబాయ్, నేను తప్పించుకోవాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది నా మొగుడు, మగాడు. 100 మందికైనా సింగిల్ హ్యాండ్ తో సమాధానం చెప్పేస్తాడు. అంతటి సమర్థుడు. అలాంటి ఆయన భార్యను నేను భయపడితే మా ఆయనకే అవమానం. మా ఆయన్ను తక్కువ చేసే పని నేను ఎప్పటికీ చేయను. కానీ ఎక్కడికి వెళ్ళాలి, పదండి అన్నది మను. అబ్బో, మొగుడు మీద బాగానే నమ్మకం ఉన్నది, పద అంటూ ముందుకు చేయి చూపించాడు ధనంజయ్. బాబాయ్, మాట్లాడితే మీనింగ్ ఉండాలి. నువ్వు నన్ను కిడ్నాప్ చేశావు అంటే తీసుకుని వెళ్లేది నువ్వు, అంటే వెళ్లేదారి తెలిసేది నీకు, నాకు కాదు. నేనెలా ముందుకు నడుస్తానో మీరు ముందు పదండి, నేను వెనక వస్తాను అన్నదే మనం. అంటే మేము ముందు వెళ్తే వెనక నుంచి తప్పించుకుందాం అన్నాడు ధనుంజయ్. వీడికి బుర్రలో గుజ్జు బాగానే పెరిగింది అని అనుకుంటూ, ఎంతమంది ఉన్నారు, నేనెక్కడికి వెళ్తాను అన్నదే మనం. ఏయ్, మీరంతా తన పక్కన నడవండి అని చెప్పాడు ధనుంజయ్. బాబాయ్, వాళ్ళ వాలకం చూసావా ఎలా ఉన్నారు? ఒక్కొక్కడు పందికి బట్టలేసినట్టు ఉన్నారు. ఆ గుండోడైతే మరేను సేమపంది అన్నట్టే ఉన్నాడు. వాళ్ళు అక్కడ ఉంటేనే నాకు ఇక్కడ కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా పక్కనే ఉంటే మనలో మన మాట. బాబాయ్, నీకు మాత్రం తెలియటం లేదా? ఎంత నువ్వు నేను రైవల్స్ అయినా మనం ఒకటి కదా చెప్పు అన్నది మనం. రేయ్ అడ్డగాడిదిల్లారా, అందుకనే మీకు ముందే చెప్తూ ఉంటాను, నా దగ్గర డబ్బంతా కూడా తినటానికి తాగటానికే వాడేశారు. కనీసం పక్కన కూడా ఉండలేనంతగా ఉన్నారు. ఒక్కొక్కడు స్నానం చేసి ఎన్నాళ్ళైందిరా అని అడిగాడు ధనంజయ్. అన్నా, మొన్న వారం ముందే కదా అన్నా అందరం కలిసి చేశాము, నువ్వు గల అంటావేమిటన్నా అన్నారు ఆ రౌడీలు. అఘోరించారులే దద్దమ్మల్లారా అన్నాడు ధనంజయ్. చూసావా బాబాయ్, వీళ్ళ దగ్గర నేనే ఉండలేకపోతున్నా. అలాంటిది మీరు అసలు నీట్నెస్ అంటే ఎంత ప్రాణం ఇస్తారు, ఐరన్ లేకుండా షర్ట్ కూడా వేయరు. అలాంటిది మీరు ఇలా వాళ్ళ మధ్యలో ఎలా బాబాయ్, ఎలా? మీరు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నా బాబాయ్ అని చెప్పింది మనం. నువ్వు ఎంత ఐస్ రాసినా నేను కరగను, కానీ ఇప్పుడు నువ్వు వస్తావా రావా అన్నాడు ధనంజయ్. వాళ్ళు మనతో నా పక్కన వస్తే నేను రాను అని చెప్పింది మనం. అయితే వెనుక వస్తారు, ఓకేనా అన్నాడు ధనంజయ్. నాట్ ఎట్ ఆల్ ఓకే బాబాయ్, అది మరీ దారుణం. పక్కన ఉన్న స్మెల్ అంతగా రాదు, వెనక వస్తే ఆ వాసన అంతా ముందుకే వస్తుంది. నా వల్ల అయితే అస్సలు కాదు అంటూ అక్కడే నిల్చుంది మనం. ఛ, టైం చూసి ఆడుకుంటుంది. ఆ సంజన ఏం చేయకూడదు అని చెప్పింది. అందుకని ఎంత చేస్తున్నా సైలెంట్ గా ఉండవలసి వస్తుంది. అవతల ఆ అభి వచ్చేస్తున్నాడు అని చెప్పింది అని అనుకుంటూ, సరే అయితే వాళ్ళు ముందు వెళ్తారు, నువ్వు నా పక్కనే రావాలి, సరేనా అన్నాడు ధనంజయ్. నాకు అదే కదా కావలసింది బాబాయ్ అని చిన్నగా నవ్వుకుంటూ, హా ఓకే బాబాయ్ అని అంటూ, రే గుండుగా ముందు నువ్వు పోరా అని చెప్పింది మనం. రే
మీరంతా కూడా ముందు నడవండి అని ధనుంజయ్ అనటంతో వాళ్ళు ముందు నడుస్తూ ఉంటే మను ధనుంజయ్ ఇద్దరు వెనక నడవటం మొదలు పెడుతూ ఉండగా మను ధనుంజయ్కి కనిపించకుండా తన చేతికి ఉన్న గాజు తీసి దాన్ని చూస్తూ, అత్తయ్య, దీన్ని మీ అబ్బాయికి మీ గుర్తుగా ఎప్పుడూ నా చేతికే ఉండాలి అని ప్రేమగా తొడిగారు. మీరే మళ్ళీ ఆయనను కలపాలి అని అనుకుంటూ అభిగారు త్వరగా రండి అంటూ ఆ బ్యాంగిల్ని కారుకి దగ్గరలో వాళ్ళు వెళ్తూ ఉన్న దారిలో వదిలేసింది మనం. అలా ధనుంజయ్తో వెళ్తూ ఉన్న మనం ధనుంజయ్కి కనిపించకుండా నిన్న సీమంతం ఫంక్షన్ లో అభి తన చేతికి వేసిన ఒక్కో బ్యాంగిల్ తీసి ఆ దారిలో వదిలేస్తూ వాళ్లతో వెళుతూ ఉన్నది. అన్నయ్య, సిగ్నల్ కట్ అయిపోయింది అని చెప్పాడు సిద్ధు. వాట్? సరిగ్గా చూడు సిద్ధు అన్నాడు అభి. ఇదిగో అన్నయ్య, సిగ్నల్ కట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం వదన్ను కనిపెట్టలేమా అన్నాడు సిద్ధు. సిద్ధు, లాస్ట్ సిగ్నల్ ట్రేస్ అయిన లొకేషన్ చూడు అని చెప్పాడు అభి. ఓకే అన్నయ్య అంటూ చూసి చెప్పటంతో అభి 10 నిమిషాల్లో కారు అక్కడ ఆపేసి అక్కడ ఉన్న కారు దగ్గరకు వెళ్లి చుట్టూ చూస్తూ ఉన్నారు. అన్నయ్య, ఇప్పుడు వదనను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అడిగాడు సిద్ధు. సిగ్నల్ కట్ అయింది అంటే ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ లో సిగ్నల్ లేదు అనే అర్థం. అంటే ఈ అడవిలోనికే తీసుకుని వెళ్ళుంటారు అన్నాడు అభి. కానీ అన్నయ్య, ఈ ఫారెస్ట్ లో ఎక్కడని వెతుకుతాం అన్నాడు సిద్ధు. అదే సిద్ధు, నాకు గాబరాగా ఉన్నది. కానీ మనుకి ఏమీ కాదు, తను సేఫ్ గా ఉంటుంది. మీ వదన అంత అమాయకురాలు కాదు. ఖచ్చితంగా ఏదో ఒక క్లూ మనకు ఇచ్చే ఉంటుంది. కాస్త కేర్ఫుల్ గా చూడు అని అనటంతో సిద్ధు చుట్టూ చూస్తూ ఉన్నాడు. అక్కడ అంత జాగ్రత్తగా చూస్తూ ఉన్న అభి చూపు అక్కడ మెరుస్తున్నట్టు కనిపించటంతో అక్కడికి వెళ్లి చూసి సిద్ధు అని పిలవగానే సిద్ధు అక్కడికి వెళ్లి, ఏమిటన్నయ్య అన్నాడు. నేను చెప్పానా మీ వదిన మన కోసం ఏదో ఒకటి వదిలేసి వెళ్తుంది అని? ఇదిగో అంటూ ఆ బ్యాంగిల్ చూపిస్తూ, ఇది నా మనోదే అంటూ అక్కడ ముందుకు వెళ్లి చూడగా అక్కడ ఇంకొక మట్టి గాజు కనిపించింది. దాన్ని తీసుకుని చూస్తూ, సిద్ధు, మీ వదనను ఇటువైపే తీసుకుని వెళ్లారు, పద అంటూ ఇద్దరు కూడా ఆ బ్యాంగిల్స్ ని ఆనవాలుగా చేసుకుని మనో కోసం వెతుకుతూ ఉన్నారు. బాబాయ్, ఇంకెంత దూరం నడవాలి? నాకు కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అన్నది మనం. నాకు మాత్రం బాగా సమ్మగా ఉన్నాయి ఏమిటే? మరే నాకు అలానే ఉన్నది అన్నాడు ధనుంజయ్. అయినా నువ్వేమిటి బాబాయ్, ఆ సంజనాన్ని పోలీసుల నుండి సేవ్ చేసింది నువ్వు, మరి నువ్వేమిటి అది చెప్పినట్టు చేస్తున్నావు? అదే నువ్వు చెప్పినట్టు చెయ్యాలి, అలా కాకుండా ఇదేమిటి? మరి దాని కింద పని చేయటం ఇన్సల్ట్ గా లేదు అని అడిగింది మనం. నేను దాని కింద చేయటం ఏమిటి, అది నేను కలిసి చేస్తున్నాం అన్నాడు ధనుంజయ్. మరి నన్ను తీసుకుని రావాలి అంటే అది కూడా రావచ్చు కదా, అలా కాకుండా నిన్ను పంపించి మళ్ళీ కేర్ఫుల్ గా తీసుకురమ్మని ఏదో పనుడికి ఆర్డర్ వేసినట్టు వేస్తుంది. నాకైతే అలానే అనిపిస్తుంది బాబాయ్, నీకెలా ఉందో కానీ. అసలు నువ్వేమిటి, నీ రేంజ్ ఏమిటి, ఇలా అది చెప్పినట్టు చేయటం ఏమిటి? డోంట్ యూ హ్యావ్ షేమ్ అన్నది మనం. ధనుంజయ్ మనో చెప్పే మాటలకు ఆలోచిస్తూ ముందుకు వెళుతూ ఉంటే మనం ధనుంజయ్ని చూసి నవ్వుకుంటూ, పోనీ అదేమన్నా మంచిదే, ఇప్పుడు నీ అవసరం ఉన్నది కాబట్టి నీతో ఉన్నది, లేదంటే ఎప్పుడు నిన్ను కూడా కేశవ్ బాబాయిని లేపేసినట్టు లేపేసేది. డబ్బుల కోసం దానితో చేతులు కలిపావు. నీ పరిస్థితి తలుచుకుంటే జాలేస్తుంది బాబాయ్. పెనం మీద నుంచి పొయ్యిలోనికి పడ్డట్టుగా ఉన్నది మీకు. అయినా మీరు ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? నాకు అదే నవ్వొస్తుంది బాబాయ్ అన్నది మనం. ఏమిటా లాజిక్ అని అడిగాడు ధనంజయ్. ఇప్పుడేమిటి, ఆ సంజన నన్ను అడ్డం పెట్టుకుని అభిని సొంతకం చేసుకోవాలి అని అనుకుంటుంది. ఒకవేళ ఫర్ సపోజ్ అది అనుకున్నట్టే జరిగితే అంత ఆస్తిని ఊరికినే మీకు దారాదత్తం చేస్తుంది అని అనుకున్నావా? దాని అవసరం తీరగానే లెఫ్ట్ లెగ్ తో తన్నినట్టు గన్లో ఇంకో బుల్లెట్ నీ కోసం వాడేస్తుంది. అది తలుచుకుంటేనే పాపం. ఐ ప్రేటి యు బాబాయ్ అన్నది మనం. ధనుంజయ్ మనో చెప్పిన మాటలు వింటూ తన మనసులో తనే అనుకుంటూ, నిజంగా అది అలా చేసినా చేస్తుంది. నా జాగ్రత్తలో నేనుండాలి. ముందు ఆస్తి నా చేతికి వచ్చేలా చూసుకోవాలి, ఆ తర్వాతే ఏం జరిగినా కూడా అని అనుకుంటూ ఉన్నాడు. బాబాయ్, ఏమి ఆలోచిస్తున్నారు అంతగా, నేను అన్నదాని గురించి అని అడిగింది మనం. ఏమీ లేదు, నువ్వు ముందు ఆ సోదాపి సైలెంట్ గా అన్నాడు ధనుంజయ్. అంటే అన్నాను అంటావు కానీ ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియదు, ఎంత దూరమో తెలియదు. అంత దూరం సైలెంట్ గా రమ్మంటే ఎలా? మీకే బాగానే వెళ్తున్నారు. ఒక్కొక్కడు స్మాల్ సైజు బుల్డోజర్ లో ఉన్నారు. ఐఎమ్ రెస్ట్లెస్ బాబాయ్, నేను ఇంకా రాలేను, నా వల్ల కాదు అంటూ అక్కడే ఉన్న పెద్ద బండ మీద కూర్చున్నది మనం. ఓకే, అయితే కాసేపే కూర్చోవాలి, ఇంకా మనం సగం దూరమే వచ్చాము
అన్నాడు ధనుంజయ్. అంటే ఇంకా సగం దూరం ఉన్నదా? అసలు దాని ప్లాన్ ఏమిటి అని అనుకుంటూ అభిగారు అక్కడికి వచ్చారో లేదో, నా కోసం ఎంత టెన్స్ అవుతున్నారో, నేను ఎంత టైం వేస్ట్ చేద్దామో అన్న కుదిరేలా లేదు అని అనుకుంటూ ఉంటే ధనంజయ్ మళ్ళీ పిలవటంతో తప్పక వాళ్లతో వెళ్తూనే తన బ్యాంగిల్స్ మొత్తాన్ని ఒక్కొక్కటిగా అలా వేస్తూ వాళ్లతో ముందుకు వెళుతూ ఉన్నది. అలా వెళుతూ ఉన్న మనోకి నడవటం చాలా కష్టంగా ఉన్న తప్పక నిదానంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్న తనకు అక్కడ పాడుబడ్డ బిల్డింగ్ లాంటిది కనిపించటంతో అలా చూస్తూ మేబీ ఇక్కడే అనుకుంటా అది ఉండేది అని అనుకుంటూ ఉండగా ధనంజయ్ తనని లోనికి తీసుకుని వెళ్ళాడు. అప్పటి వరకు మనో కోసం వెయిట్ చేస్తూ ఉన్న సంజన మనో రావటం చూసి నవ్వుతో వెల్కమ్ టు మై వరల్డ్ మైత్రి ఉరఫ్ సాక్షి. ఓ మర్చిపోయా, నీ పేరు అది కాదు కాదు మానస. ఏమిటి మానస మైత్రి? తను చూసి షాక్ అవుతున్నావా అన్నది. మిస్సెస్ మానస మైత్రి అభినందన్, అది నా పేరు అంటూ సంజన దగ్గరకు వెళ్లి రెండు పీకింది మనం. ఎంత ధైర్యమే, నన్నే కొడతావా అన్నది సంజన. నిన్ను కొట్టడానికి ధైర్యం ఎందుకే? నా చెయ్యి నీ చెంప రెండు ఉంటే చాలు, అంతేకాని వారాలు వర్షాలు లెక్కలేసుకుంటూ కూర్చోవాలా? అయినా నిన్ను కొట్టింది నన్ను తీసుకొచ్చినందుకు కాదు, అభికి యాక్సిడెంట్ అయింది అని చెప్పావు, అందుకు. నీకెంత ధైర్యం ఉంటే అలా అబద్ధం చెప్తావే అన్నదే మనం. మరేం చేయను చెప్పు మనసా? నిన్ను నా దగ్గరకు వచ్చేలా చెయ్యాలి అంటే నాకు అంతకన్నా ఇంకో మార్గం నువ్వు ఇవ్వలేదు. ఏం చెప్పినా కూడా నిన్ను ఏమార్చలేమో. నీకు అంత తెలివి ఉన్నది. లేదంటే నన్నే భయపడేలా చేస్తావో చెప్పు? ప్రేమలోనూ భయంలోనూ మనిషి ఏం చేస్తున్నాడో ఏమి ఆలోచిస్తున్నాడో కూడా తెలియకుండా చేస్తారట. నీ మైండ్లోకి సెకండ్ థాట్ రాకుండా చేయటం అంటే నీ ప్రేమను భయంగా మార్చటమే. అంతకన్నా నాకు వేరే ఆప్షన్ లేకుండా చేశావు. సో తప్పలేదు నాకు అబద్ధం చెప్పటం. ఇప్పుడు నువ్వే చూడు, అభికి యాక్సిడెంట్ అని ఒక్క మాట చెప్పగానే నెక్స్ట్ మినిట్ ఏమి ఆలోచించకుండా వచ్చేసావు. అదే నేను ఇంకోటేమన్నా చెప్తే నువ్వు అలా చేసేదానివా? సరే పోనీ నేనే నీ దగ్గరకు వద్దాము అంటే అభి నిన్ను నీడలాగా అంటిపెట్టుకుని ఉంటున్నాడు. 6 నెలలు, ఈ 6 months కూడా నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటూ నాకు ఎలాంటి అవకాశం లేకుండా చేశాడు. అభి నీ పక్కన ఉన్నంత వరకు నేను నిన్ను ఏమీ చేయలేను అని అర్థమయ్యే అభిని నా కోసం వెతకమని పంపించి నిన్ను నా కోసం ఇక్కడకు వచ్చేలా చేశాను. ఎలా ఉంది నా ప్లాను? దెబ్బకు దెమ్మ తిరిగిపోయిందా అన్నది సంజన. నీ మొహంలా పరమ చెత్తగా ఉంది, చెత్త మొహందానా అని చెప్పింది మను. నన్నే అంత మాట అంటావే అంటూ మను దగ్గరకు వచ్చి మనుని కొట్టబోయే అంతలో ఆ చెయ్యిని అలానే గాల్లో ఎత్తి పట్టుకుని దించు ఆ చేతని, అలాగే పొగరుని రెంటిని దించు. నువ్వు కొడితే పట్టానికి నేను నీ కింద పనిచేయటం లేదు. నువ్వంటే నాకు భయం లేదు. నువ్వు ఒకటి కొడితే నాకు తిరిగి 2 కొట్టడం వచ్చు. ఇంతవరకు నా చేతి దెబ్బ సరిగ్గా తినలేదు అనుకుంటా. కావాలి అనుకుంటే నేను ఇంకేం చేయలేను అంటూ గట్టిగా చెప్పింది మనం. సంజన తన చేతిని విసురుగా కిందకు దించేస్తూ, ఏం చూసుకుని నీకు ఆ పొగరు? నువ్వు ఉన్నది నా దగ్గర, నేను తలుచుకుంటే నిన్ను ఇప్పుడే చంపి పారేయగలను అన్నది సంజన. హహ, నువ్వేమిటి నన్ను చంపేది? ఆల్రెడీ ఒకసారి చావుదాకా వెళ్ళి వచ్చిన దాన్ని. నాకు ఆ చావంటే భయమే లేదు. నువ్వు నన్ను చంపగలవు, కానీ అభి మనసులో నా మీద ప్రేమను చంపగలవా? నేను ఉన్నా లేకున్నా అభి మనసులో నా మీద ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది. తన మనసులో నా స్థానం ఎప్పటికీ అక్కడ ఉంటుంది అంటూ చేతిని పైకెత్తి చూపిస్తూ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేసినా అభి నిన్ను నామరూపం లేకుండా చేస్తాడు. అది గుర్తుపెట్టుకో పాప అంటూ సంజన లేచిన చైర్లో కూర్చొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ నవ్వుతూ చెప్పింది మనం అలా ఏమాత్రం భయం లేకుండా తనతో మాట్లాడటం చూసి ఒక పక్క తన ఈగో హర్ట్ అవుతూ ఉంటే మరో పక్క తనని ఏం చేయలేకపోతున్నానే అని కోపంగా అనుకుంటూ, ఏం చూసుకునే నీకు ఈ ధైర్యం? ఒకసారి నా చేతిలో ఆల్మోస్ట్ చచ్చినంత పని అయినా కూడా ఎందుకే నీకు ఈ తలపొగరు? అభి వచ్చి నిన్ను కాపాడతాడు అని అనుకుంటున్నావా అన్నది సంజన. నువ్వే అన్నావు కదే, మళ్ళీ నేను సపరేట్ గా నీకు ఆన్సర్ చేయవలసిన అవసరం లేదు అనుకుంటా. నా ధైర్యం ఆయనే. అభిని ప్రేమించాను అన్న ఒకే ఒక్క కారణంతో ఇన్ని చేస్తున్నావు. మరి నీకే అంత ధైర్యం ఉంటే అభి తాళి కట్టిన భార్యను, ఆయనలో సగభాగాన్ని, ఆయన బిడ్డకు తల్లిని, ఆయన మనసులో నిలిచిన దాన్ని, నాకింత ధైర్యం ఉండాలే? బాబాయ్, నువ్వేమో అంత దూరం నడిపించావు. ఇదేమో వచ్చిన దగ్గర నుంచి నన్ను వాగించినట్టే ఉన్నది.
నా కన్నయ్యకు కూడా బాగా ఆకలిగా ఉంది అని నన్ను ఒకటే తంతున్నాడు. త్వరగా నా కోసం ఎవరన్నా తీసుకొస్తే తిని పెడతా. హా బాబాయ్ అన్నట్టు చెప్పటం మర్చిపోయా. ఏమీ అనుకోకుండా నా కోసం ఐస్ క్రీం తెప్పించు బాబాయ్. ప్రెగ్నెన్సీ టైంలో తినకూడదు అని అభిగారు అస్సలు నన్ను ఐస్ క్రీం ముట్టుకొనివ్వలేదు. ఇప్పుడు ఆయన వచ్చేలోపన్నా తింటాను, తీసుకునిరా. నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే ఇష్టం, అదే తీసుకునిరా అని చెప్పింది మనం. నిన్ను మేము కిడ్నాప్ చేశామా లేదా నువ్వు మమ్మల్ని చేశావా? ఇదేమీ సిటీ కాదు, నీకు కావాల్సిందల్లా తీసుకుని రావటానికి. ఇక్కడ తినటానికే దొరకదు, మళ్ళీ అందులో ఛాయిస్ కూడానా? సంజన ఏంటిది, ఏం చేద్దాం? అలా ఆలోచిస్తూ ఉన్నావేమిటి? ఏదో ఒకటి చెయ్యి, నేను ఈ గోళ చూడలేకపోతున్నా అన్నాడు ధనుంజయ్. సంజన అంటూ నేను అనుకున్నది వెంటనే చేస్తాను అంటూ అభయ్కి కాల్ చేసింది. అభయ్ అలా బ్యాంగిల్స్ ని కలెక్ట్ చేస్తూ వాటిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే ఆ వెనక సిద్ధు కూడా వెళుతూ, అన్నయ్య ఎంతైనా వదిన చాలా తెలివైనది కదా, మన కోసం భలే క్లూ వదిలింది అన్నాడు. తెలివితేటల గురించి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి, ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళకే అని మరీ మరీ చెప్పాను, కానీ ఇలాంటి తింగర పని చేసింది. అక్కడ అది ఏం చేస్తుందో అనే టెన్షన్ గా ఉంది అన్నాడు అభి. అవునన్నయ్య, వదిన అంత సడన్ గా ఎందుకు ఇక్కడికి వచ్చింది అని అడిగాడు సిద్ధు. దానికి బాగా తెలుసు మనం ఎప్పుడు దేనికి ఎలా రియాక్ట్ అవుతుందో, అందుకని తెలివిగా నన్ను డైవర్ట్ చేసి మను దాని దగ్గరకు వచ్చేలా చేసుకుంటుంది. మను అంత హడావుడిగా వెళ్ళింది అంటే అదేదో పెద్ద అబద్ధమే చెప్పి ఉంటుంది. ముందు అది అక్కడ ఎలా ఉందో పదరా, ఈ క్వశ్చన్స్ తర్వాత అంటూ ముందుకు వెళుతూ ఉంటే అభి ఫోన్ రింగ్ అయ్యింది. చిరాకుగా ఫోన్ చూస్తూ ఇప్పుడెవరు అంటూ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అభి అనే సౌండ్ వినగానే కోపంగా సంజన అన్నాడు. హహ అభి, ఇన్నాళ్ళైనా కూడా నా వాయిస్ బాగానే గుర్తుపట్టావు, నేనంటే ఎంత ప్రేమ అభి నీకు అన్నది సంజన. ఇంకోసారి అలా అన్నావంటే ఆ గొంతులో నుంచి మాట బయటకు రాకుండా చేస్తాను. నా బంగారం ఎక్కడ? తనకేమన్నా అయ్యిందో ఐ స్వేర్ యూ ఐ విల్ కిల్ యూ బ్లడీ అన్నాడు అభి. అభి అంత కోపం ఎందుకు చెప్పు? నీ పెళ్ళం ఆ మానస ఇప్పుడు నా దగ్గర క్షేమంగానే ఉన్నది. ఇక ముందు ఎలా ఉండాలి అనేది నువ్వు నేను చెప్పిన నిర్ణయాన్ని ఒప్పుకున్న దాన్ని బట్టే ఉంటుంది. నేను చెప్పిన దానికి ఒప్పుకుంటే దాన్ని క్షేమంగా నీకు అప్పగిస్తాను, లేదంటే అన్నది సంజన. సంజన అని గట్టిగా అన్నాడు అభి. అబ్బా, నువ్వు అలా పిలిస్తే ఎంత బాగుంది అభి, అలానే ఇంకొకసారి పిలువు. నీ నోటి నుంచి ఆ పిలుపు విని ఎన్ని రోజులైంది అన్నది సంజన. ఏయ్, ముందు విషయానికి రా అన్నాడు అభి. అదే చెప్తున్నా అభి, నాకు అదే కావాలి. దానికోసం నేను ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నాను. చెప్పకుండా ఎందుకు ఉంటానో? ఏమీ లేదు, సింపుల్ అభి. నువ్వు రేపు నా మెడలో తాళి కట్టాలి. నీ భార్యగా నాకు హక్కు కావాలి, అప్పుడు దాన్ని నీకు అప్పగిస్తాను. ఏమంటావు అన్నది సంజన. నీకు పిచ్చి పట్టింది అంటానే పెద్ద సైకోదానిలా తయారవుతున్నావు. నాకు కనిపించావంటే నీకు తాళి కాదే ఉరివేస్తాను, మైండెడ్ అన్నాడు అభి. నువ్వేది వేస్తావో మనం రేపు గుళ్ళో చూసుకుందాం. నువ్వు తాళి కడితే దాన్ని అప్పగిస్తాను, లేదంటే దాని కడుపులో బిడ్డనే అని సంజన అనబోతూ ఉంటే, ఇంకొక మాట అన్నావంటే చంపేస్తా సంజన అన్నాడు అభి. చంపే అభి, నీ చేతిలో చావటం కన్నా నాకేం కావాలి, కానీ తాళి కట్టి ఆ తర్వాత నీకు నచ్చినట్టు చేయి. రేపు నీకోసం గుళ్ళో పెళ్లి కూతురులా ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చి తాళి కట్టి నన్ను నీ భార్యను చేసుకుని నీ పెళ్ళాన్ని బతికించుకో అన్నది సంజన. ఏయ్, ఒకసారి నా బంగారానికి ఫోన్ ఇవ్వు అన్నాడు అభి. నా అభి అడిగితే కాదు అంటానా, ఇప్పుడే ఇస్తా అంటూ మను చేతికి ఫోన్ ఇచ్చి స్పీకర్ ఆన్ చేసింది సంజన. బంగారం అని పిలిచాడు అభి. అభి గారు అన్నది మనం. బంగారం భయంగా ఉన్నదా? నువ్వు టెన్షన్ పడకు, నీకు నేనున్నాను, ధైర్యంగా ఉండు, నేను నిన్ను కాపాడుకుంటాను అన్నాడు అభి. మీరుండగా నాకెందుకు భయం అభి గారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు మాత్రం టెన్షన్ పడకుండా ఉండండి, నాకేమీ కాదు. కానీ జాగ్రత్త, ఇది ఏదేదో వాగుతుంది, కోపం తెచ్చుకోకండి. మీరు త్వరగా రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏమండి, మీ మామయ్య నాకు ఐస్ క్రీం తీసుకుని రమ్మంటే తీసుకుని రావటం లేదు. మీరన్నా వచ్చేటప్పుడు తీసుకుని రండి, నాకు తినాలి అని ఆశగా ఉన్నది అని చెప్పింది మనం. బంగారం, ఇప్పుడు తినకూడదే, నీకు బేబీ హెల్త్ కండిషన్ కి మంచిది కాదు అని చెప్పా కదా, చెప్పిన మాట వినాలి, లేదంటే పనిష్మెంట్ తప్పదు బంగారం అన్నాడు అభి. అభి గారు, మీరు అసలే మనం ఏం మాట్లాడుకుంటామో అని స్పీకర్ ఆన్ చేసి ఆత్రంగా వింటుంది. దాని ముందు ఎలాంటి మాటలు మాట్లాడతారా అన్నది మనం. అది వింటే వింటుంది,
వెళ్ళలేకపోతే చెవులు మూసుకుంటుంది. అంతేకాని మనకెందుకే బంగారం? ఉమ్మ, ఇది నీకు బంగారం. ఉమ్మ ఇది మన కన్నాకాడికి బంగారం. హ్యాపీగా తిని రెస్ట్ తీసుకో, నేను వస్తాను, జాగ్రత్త. ఏయ్, నేను వచ్చే వరకు నా బంగారానికి ఏమన్నా జరిగిందో అంటూ కోపంగా కాల్ కట్ చేశాడు అభి. అభి కాల్ కట్ చేయగానే గుడ్లు మిటకరించి చూసింది. చాలు కానీ ఇక వెళ్ళు అని మను అనగానే అభి మటలు వింటూ ఉన్న సంజన తేరుకుని, ఎట్టెట్టా నిన్ను అభి వచ్చి కాపాడుతాడా? అసలు ఈ అడవిలో ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది ఎవ్వరికీ తెలియదు, ఇంకెలా వస్తాడు అన్నది. నాకు మొగుడు, నీకు యముడు, వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. కానీ ముందు పోయి నా మొగుడు చెప్పిన పని చేయవే. ఫాస్ట్ గా ముందు నాకు జ్యూస్ పట్టుకొనిరా, చెప్తా అన్నది మరో. ఏంటే మాటకు ముందు మొగుడు తర్వాత మొగుడు? ఈ తాళి చూసుకునే కదే నీకు ఎంత పొగరు? ఈ తాళి నీ మెళ్ళ ఉంటేనే కదా అభి నీకు మొగుడయ్యేది, నువ్వు పెళ్ళానివయ్యేది. అదే ఈ తాళి లేకపోతే ఇద్దరు ఎవరికి ఏమీ కారు కదా. ఈ తాళితోనే రేపు అభిని నావాణ్ణి చేసుకుంటాను అంటూ మను మెడలో ఉన్న తాళి పట్టుకున్నది సంజన. సంజన, నా తాళిని వదలు అంటూ కోపంగా సంజన చెంపపై 2 పీకి, పెళ్ళంటే 6 మూరల తాడుకి పసుపు రాసి 2 సూత్రాలు తగిలించి మెడలో 3 ముళ్ళు వేయటం అనుకున్నావా? 2 జీవితాలను ఏకం చేసే పవిత్ర బంధం. ఇంకోసారి నా తాళి పట్టుకోవాలి అనుకున్నా నాలో ఇంకో మనిషిని చూస్తావు, జాగ్రత్త. ఇదేమన్నా బొమ్మలాట అనుకున్నావా? అనుకోగానే అయిపోవటానికి పెళ్లి సంజన, పెళ్లి 2 జీవితాలను ముడిపెట్టే వారధి. నా భర్త నీ మెడలో తాళి కట్టాలా? నువ్వు ఇంకో జన్మెత్తినా కూడా అది నీ వల్ల కాదు. ఆయన నాకు సొంతం, నాకు మాత్రమే సొంతం. వింటున్నావా? నాకు మాత్రమే అంటూ ఒక్కో పదాన్ని నొక్కి పలుకుతూ, నేను మాత్రమే ఆయన భార్య. నువ్వు ఎంత చేసినా కూడా నువ్వు అనుకున్నది కల్లో కూడా జరగదు. నేను జరగనివ్వను. అంతవరకు వస్తే నీ ప్రాణం తీస్తానే కాని నువ్వు అనుకున్నది జరగనివ్వను. మంచి వాళ్లకు అన్యాయం చెయ్యాలి అంటే ఆలోచించాలేమో కానీ నీలాంటి దానికి అంటే అస్సలు థింక్ చేయవలసిన అవసరమే లేదు. నువ్వు చేసిన తప్పులకు నిన్ను ఎప్పుడు కాదు ఎప్పుడో చంపాలి. కానీ నేను నీలాంటి దాన్ని కాదు కాబట్టి నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. లేదంటే నీ గురించి నిజం తెలిసిన రోజే నీకు ఆఖరి రోజు అయ్యేది. అన్ని అన్యాయాలు చేశావు అని తెలిసినా నీలాంటి దాన్ని వదిలేశాం అంటే అది మా మంచితనమే కానీ చేతకానితనం కాదు. నా విషయంలో అంత క్రూరంగా చేసినా భరించారు. కానీ నా అభి విషయంలో ఆలోచించటం కాదు. ఆ ఆలోచన వచ్చినా నన్ను నేనే మర్చిపోతాను. అభి విషయంలో ఏమాత్రం నీకు నేను తీసిపోను సంజన. నా భర్త జోలికి వస్తే చావటం కొత్త కాదు, చంపటం కష్టం కూడా కాదు అంటూ అక్కడ పక్కనే ఉన్న చాక్ని తీసుకొని సంజన మొహంపై 2 సార్లు అటు ఇటు కోసేసింది మనం. ఆ చాకు చాలా షార్ప్ గా ఉండటం వల్ల నుదురుపైన ఇంకా బుగ్గలపైన కోసుకొని బ్లడ్ వచ్చింది. అక్కడ ఒక్కసారిగా అలా జరగటంతో ధనుంజయ్ ఇంకా రౌడీలందరూ కూడా ఆశ్చర్యం కమ్ ఆందోళన కమ్ భయం కమ్ అలా అన్ని ఎక్స్ప్రెషన్స్ కలిపి చూస్తూ ఉన్నారు. సంజన నొప్పిని భరించలేక మొహానికి తన చేతిని అడ్డపెట్టుకుని కిందపడి అరుస్తూ ఉంటే మను సంజన దగ్గరకు వచ్చి, నీకు ముఖంపై 2 ఘాట్లు పడగానే అలా అరుస్తున్నావే ఎందుకు? ఒకప్పుడు ఇదే పని నాకు చేశావు, అప్పుడు నీకు తెలియలేదా ఆ బాధ ఎలా ఉంటుందో? ఇదిగో ఇప్పుడు నువ్వు పడుతున్నావే సేమ్ ఇలానే ఉంటుంది. నీ మొహానికి పడిన ఆ గాయం 4 రోజుల్లో మానిపోతుంది. కానీ నీ మొహం అయితే మారిపోదు సంజన, అలానే ఉంటుంది. కానీ నువ్వు నన్ను, నా ఉనికిని, నా అస్తిత్వాన్నే నాకు కాకుండా చేశావు. నన్ను నేనే గుర్తుపట్టలేనంతగా చేశావు. ప్రాణంగా ప్రేమించిన నా అభి ముందే నన్ను పరాయిదానిలా బ్రతికేలా చేశావు. నువ్వు చేసిన పనికి నేను చేసింది చాలా చిన్న పని సంజన, దానికే అంతలా బాధపడుతున్నావే. నీలాంటిది కాదా ఒక ఆడపిల్ల జీవితం? నీ స్వార్థం కోసం ఎంతకైనా తెగించే నీకో ఇప్పుడు తెలుస్తుందా ఆ బాధ? నేను ప్రేమించా అని నన్ను చంపాలి అని చూశావు. మరి మా అమ్మా నాన్న ఏం అన్యాయం చేశారని వాళ్ళని చంపావు? నువ్వు ఇన్ని చేసినా నిన్ను ఏమీ అనలేదు అని రెచ్చిపోతున్నావా? నాలో ఇన్నాళ్ళు మంచిదాననే చూశావు. ఇంకోసారి నా అభితో పెళ్లి తాళి అని వాగావో ఈసారి పీక కోస్తాను, జాగ్రత్త అన్నదే మనం. అన్నయ్య ఏమంటుంది ఆ సైకో అని అడిగాడు సిద్ధు. సైకో బుద్ధులు చూపిస్తుంది కానీ పదరా, ఇంకెంత దూరం ఉందో త్వరగా వెళ్ళాలి అంటూ మను బ్యాంగిల్స్ ని ఫాలో చేస్తూ మనుని ఉంచిన ఆ బిల్డింగ్ దగ్గరికి రావటంతో ఇదే అనుకుంటా వాళ్ళు ఉన్న ప్లేసు అన్నాడు అభి. చూస్తుంటే అలానే ఉన్నది అన్నయ్య. పాతకాలంలో విలన్ బిల్డింగ్ లాగా బాగానే అరేంజ్ చేసింది.
అయినా ఇంత లోపల ఎలా సెట్ చేసిందో అన్నయ్య, ముందు లోనికి వెళదాం, అదేం చేస్తుందో ఏమిటో అంటూ పృథ్వీ వాళ్లకు లొకేషన్ షేర్ చేసి ఇద్దరూ లోనికి వెళ్లారు. అభిజిత్ ఇద్దరూ కలిసి లోనికి వెళ్లేసరికి మను సంజనాని చాక్తో కోయటం చూసి వాళ్ళు కూడా అంతే చూస్తూ మను మాట్లాడిన మాటలకు నవ్వుతూ ఉన్నారు. లాస్ట్ లో మను పీకకొస్తాను జాగ్రత్త అని అనగానే గట్టిగా విజిల్ వేస్తూ అబ్బబ్బబ్బా ఏమన్నా చెప్పావా బంగారం అంటూ అభి అనగానే అందరూ అటువైపు చూశారు. ధనుంజయ్, రౌడీలు అభి వాళ్లను అక్కడ చూస్తే షాక్ అయ్యారు. మను అభిగారు అంటూ అభి దగ్గరకు వెళ్లి అభిని గట్టిగా హత్తుకున్నది. బంగారం, నేను వచ్చేసే కదా అంటూ అభి తనని హత్తుకుంటూ ఇన్నాళ్లకు నా బంగారాన్ని ఎలా చూడాలి అనుకున్నానో అలా చూశాను అన్నాడు. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.